హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 15. నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు? పెద్దమ్మ గొంతులో స్పష్టమైన అసహనం వినిపించింది. విక్రమ్ ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ అన్నాడు. ఏ, నా గది వదిలేసి నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? పెద్దమ్మ సాన్విక వైపుకు తిరిగి చెప్పింది. సాన్విక, లేచిరా, నా గదికి వెళ్దాం. ఇక నుంచి నువ్వు ఈ గదిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ మాట వినగానే విక్రమ్ ముఖంపై ఉన్న చిరునవ్వు ఆ క్షణంలో మాయమైంది. వెంటనే ఆందోళనగా అన్నాడు. ఏ, ఎందుకు పెద్దమ్మా? ఇది ఈ గదిలో ఉండదా? పెద్దమ్మ విక్రమ్ వైపుకు తీక్షణంగా చూసి గంభీరంగా చెప్పింది. అవును, నీకు దీనివల్ల ఇంత ఇబ్బంది కదా, అందుకే కొన్ని రోజులు ఈ ఇబ్బంది లేకుండా ఉండనిద్దాం అనుకుంటున్నాను. తర్వాత మీ ఇద్దరి విషయం ఏం చెయ్యాలో ఆలోచిస్తాను. రా సాన్విక. సాన్విక మంచం దిగబోతూ ఉండగా విక్రమ్ వెంటనే అడిగాడు. నిజంగానే వెళ్ళిపోతున్నావా? అతని ప్రవర్తన సాన్వికకు చాలా అనుమానంగా అనిపించింది. విక్రమ్ మాట్లాడుతున్న తీరు చూస్తే ఆమె అంటే అతనికి ప్రాణం అన్నట్టుంది. కానీ వెంటనే ఆమె మనసు మళ్ళీ మరోలా ఆలోచించింది. ఇదంతా పెద్దమ్మ ముందు చేస్తున్న నటనే. లోపల మాత్రం నేను వెళ్ళిపోతున్నాననే సంతోషంతో గంతులు వేస్తున్నాడు. అయితే విక్రమ్ మనసులో మాత్రం వేరే ఆలోచనలు నడుస్తున్నాయి. సాన్విక నిజంగానే ఇంకెవరినైనా ప్రేమిస్తుందా? ప్రేమిస్తే నాకేంటి అని తనను తను ప్రశ్నించుకున్నాడు. అయినా సరే సాన్విక ఈ గది వదిలి వెళ్ళిపోవటం మాత్రం అతనికి అసలు ఇష్టమే లేదు. ఎందుకో తన మనసుని పదే పదే అడిగినా కానీ సరైన సమాధానం దొరకలేదు విక్రమ్కి. చివరికి తన అహంకారాన్ని సాధింప చేసుకుని దీనిని ఇంకేగా ఇబ్బంది పెట్టాలి, శిక్షించాలి, అది ఇది, ఇంకో గదికి వెళ్ళిపోతే మరి ఎలా సాధ్యం? దీనిని నేను ఇబ్బంది పెట్టలేను, మళ్ళీ శిక్షించలేను కదా, వేరే గదికి వెళ్ళిపోతే అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే దీనిని ఇక్కడే ఆపాలి అని తనను తను ఒప్పించుకున్నాడు. కానీ ఎలా ఆపాలి? సాన్విక నెమ్మదిగా మంచం దిగి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా బయట నుంచి ఊర్మి పరిగెత్తుకుంటూ వచ్చి పిలిచింది. అమ్మా, త్వరగా రండి, త్వరగా రండి, చాలా అవసరం ఉంది. పెద్దమ్మ వెంటనే అక్కడికి వచ్చి బయటకు వెళ్ళింది. సాన్విక కూడా వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ ఒక్కసారిగా ఆమెను ఎత్తుకుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సాన్విక ఆశ్చర్యంతో విస్తుపోయింది. ఆమె చేతులు కాళ్ళు విదిలిస్తూ కిందకి దిగేందుకు ప్రయత్నించే లోపే విక్రమ్ కాలితో గది తలుపును బలంగా మూసి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఆమెను జాగ్రత్తగా తీసుకొచ్చి మంచంపై కూర్చోబెట్టాడు. సాన్విక పెద్ద పెద్ద కళ్ళతో విక్రమ్ని చూస్తుంది. ఇతను నిజంగా విక్రమేనా? ఈ రోజు ఇతనికి ఏమయ్యింది? నిజంగానే ఇంతవరకు చేసిందంత నటన అని అనుకుంటూ అతని లోతైన కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళలో ఏమి దాగుందో అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఈ కళ్ళని చూసి ఎంతమంది అమ్మాయిలు తమ మనసును అతనికి అప్పగించుంటారో అని ఆలోచిస్తున్న సాన్వికను విక్రమ్ గట్టిగా పిలవటంతో ఆమె ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. అలా కూర్చుని ఏం చేస్తున్నావు? చెప్పాను కదా నిశ్శబ్దంగా పడుకోమని. ఇప్పుడే పెద్దమ్మ వచ్చి నిన్ను తీసుకెళ్తుంది. అంతకంటే ముందే దుప్పటి కప్పుకుని పడుకో. ఎవరైనా పిలిచినా లేవద్దు. సాన్విక సైగలతో నన్ను తీసుకెళ్తే మీకెందుకు అంత బాధ అని అడగాలి అనుకుంది. కానీ గొంతులో నుంచి శబ్దం రాకపోవడంతో పాపం మౌనంగా ఉండిపోయింది. విక్రమ్ టేబుల్ పై ఉన్న మందుల స్క్రిప్ట్లను చూశాడు. రాత్రి మందులు పెద్దమ్మ ఇప్పటికే ఇచ్చిందని అర్థమైంది. తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి సాన్విక బుద్ధిగా పక్కకు తిరిగి పడుకుంది. విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్లి దుప్పటిని సరిగ్గా కప్పాడు. తర్వాత గదిలోని ప్రధాన లైట్ ఆర్పేసి మసక వెలుగు మాత్రమే ఉండే దీపాన్ని వెలిగించాడు. అతను సాన్విక పక్కన పడుకోలేదు. ఇక ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి ల్యాప్టాప్ తీసుకుని కొంత పని చేసేందుకు నేరుగా బాల్కనీకి వెళ్ళిపోయాడు. వెళ్తూ నేలపై పడున్న సాన్విక ఫోటోను ఎవరూ గమనించకుండా తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఇక సాన్విక మాత్రం పడుకుని ఆలోచిస్తుంది. విక్రమ్కి ఏమైంది? రాత్రి డాబాపైకి వెళ్ళాడు. అక్కడ ఏదైనా దెయ్యం పట్టిందేమో ఒకవేళ డాబా మీద అని మనసులోనే అనుకుంటూ ఉండగానే జ్వరం మత్తులో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తనకే తెలియలేదు. అర్ధరాత్రి ఒక్కసారిగా తీవ్రంగా వణుకుతూ సాన్వికకు జ్వరం వచ్చింది. ఇక విక్రమ్ అప్పుడే పని ముగించుకుని కిందకి వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు. సోఫాపై పడుకోవటం అతనికి అసలు సాధ్యమే కాదు. సాన్విక అలా వణికిపోతూ ఉండడం చూసి అతను కంగారు పడ్డాడు. ఆమె నుదుటిపై చెయ్యి వేసి చూడగా శరీరం వేడిగా ఉంది. సాన్విక కోసం గదిలో ఏసీ వేయలేదు. ఫ్యాన్ మాత్రం నెమ్మదిగా తిరుగుతుంది. వెంటనే దాన్ని ఆపేశాడు. ఆ తర్వాత ఏమాత్రం సందేహించకుండా సాన్వికను తన వెచ్చటి గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు.
విక్రమ్ శరీరపు వెచ్చదనం తగలగానే సాన్విక వణుకు నెమ్మదిగా తగ్గిపోయింది. తెలియకుండానే అతని గుండెల్లో ముఖం దాచుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. కానీ విక్రమ్ కి మాత్రం నిద్రే రాలేదు. అతని హృదయంలో ఎన్నడూ అనుభవించని కొత్త భావాలు అలజడి రేగుతున్నాయి. ఒక వింతైన ప్రశాంతత, తెలియని హాయితనం అతని మనసును తాగుతున్నాయి. కానీ ఎందుకో అతనికి అర్థం కాలేదు. సాన్విక శరీరం నుంచి వెదజల్లుతున్న ఆ మధురమైన పరిమళం విక్రమ్ ని ఏమాత్రం నిద్ర పట్టనివ్వలేదు. ఈసారి మాత్రం అతను తన మనసుతో ఎలాంటి పోరాటం చేయలేదు. సాన్వికను అపురూపంగా హత్తుకుని నిద్ర తన కళ్ళను ఎప్పుడు కమ్మేస్తుందా అని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంకా పాపం సాన్విక అమాయకమైన ఫోన్ మాత్రం బాల్కనీలోనే ఒంటరిగా పడుకుంది. దాన్ని కూడా మనిషిలా మాట్లాడే శక్తి ఉంటే చలిలో తనను బయట వదిలేసినందుకు అది అనవసర అవమానంతో విక్రమ్ ని బాగా తిట్టేదేమో ఫోన్ కూడా. ఇక ఉదయాన్నే బాల్కనీ గాజు తలుపులు గుండా చొచ్చుకొచ్చిన సూర్యకిరణాలు అరణ్య ముఖంపై పడ్డాయి. ఆ క్షణంలోనే అతను రెప్పలు తెరిచి మేల్కొన్నాడు. నిన్న అర్ధరాత్రికి కోల్కతాకు చేరుకున్నాడు. నేరుగా తన కోల్కతా ఇంటికి వచ్చి ఇక అక్కడే ఉన్నాడు. అయితే అంత రాత్రి అయ్యేసరికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. తను రాత్రికి వస్తానని ముందుగానే కేర్ టేకర్ కి చెప్పి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయించాడు. నిద్ర లేచిన తర్వాత మంచంపై కాసేపు అలాగే కూర్చున్నాడు. రాత్రంతా ప్రయాణించిన అలసట ఇంకా శరీరాన్ని వదలలేదు. నెమ్మదిగా పక్కనే ఉన్న టేబుల్ పై నుంచి కళ్ళద్దాలు తీసుకుని పెట్టుకున్నాడు. ఆ తర్వాత బద్ధకంగా తనకి ఎంతో ఇష్టమైన గదిని చుట్టూ ఒకసారి పరిశీలించాడు. తను వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ గది అలానే ఉంది. ఇదంతా తన తల్లి చేసిన పనే అయి ఉంటుంది. గదిలో ఏ వస్తువుని మార్చలేదు. అన్ని ఎప్పట్లాగే తమ స్థానాల్లో ఎంతో శుభ్రంగా అమర్చి ఉన్నాయి. నిన్న రాత్రి లేటుగా వచ్చేసరికి చుట్టూ చూసే మానసిక శారీరక స్థితి అతనికి లేదు. అయితే ఈ రోజు తెల్లవారుజామునే నిద్ర లేవటం మంచిదయ్యింది. త్వరగా స్నానం చేసి నేరుగా సాన్విక ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆ పిచ్చి పిల్లకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వాలి. నువ్వు సర్ప్రైజ్ ఇవ్వు బాబు. సాన్వికయ్య నీకు పెద్ద సర్ప్రైజ్ రెడీ చేసి పెట్టింది. ఎల్లెళ్ళు. సాన్విక ఆశ్చర్యంతో చూసే ముఖం గుర్తుకొచ్చిన వెంటనే అరణ్య కళ్ళల్లోనే నిద్ర మొత్తు కర్పూరంలా మాయమైపోయింది. అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. ఇంకొక క్షణం కూడా లేట్ చేయకుండా వేగంగా వాష్రూమ్ వైపుకు నడిచాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వదినా, ఓ వదినా, వినిపిస్తుందా? సాన్వికకు కొద్దిసేపటికి క్రితమే మెలకు వచ్చింది. కళ్ళు తెరవగానే మంచంపై తాను ఒంటరిగా ఉండడం చూసి మొదట కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ వెంటనే ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. నేను రాత్రంతా ఈ మంచం మీద ఒంటరిగా పడుకున్నానా? ఏదో సరిగ్గా గుర్తుకు రావట్లేదే. తల కూడా చాలా బరువుగా అనిపిస్తుంది. విక్రమ్ గదిలో ఎక్కడా కనిపించలేదు. గదిలోని బరువైన చెక్క తలుపు మాత్రం ఇక మూసి ఉంది. అతను ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి. అంతలోనే బయట నుంచి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించింది. ఆ పిలుపు విన్న సాన్విక మంచం దిగి తలుపు వైపుకు నడిచింది. ఆమె గొంతు నిన్నటితో పోలిస్తే కొద్దిగా బాగుపడింది. ఆయన ఇంకా బొంగురుగానే ఉంది. స్పష్టంగా మాటలు రావట్లేదు. అందుకే బలవంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. గోరువెచ్చని నీటితో పొక్కలిస్తే బాగవుతుందని అనుకుంది. తలుపు తెరిచి చూడగానే ఎదురుగా మిది నిలబడి ఉంది. వదినా వదినా అని అరుస్తూ ఉంది. మిదిని చూడగానే సాన్విక ముఖంపై వెలిసిన ఆ మసక చిరునవ్వు మిది ముఖంపై తీయని చిరునవ్వు విరిసింది. ఇలా నవ్వుతూ అంది, గుడ్ మార్నింగ్ వదినా. సాన్విక నిస్సహాయంగా తల అడ్డంగా ఊపింది. అది చూసిన మిది పెద్ద ఇల్లాలుగా నుదుటిపై చెయ్యి కొట్టుకుని అంది, అయ్యో, నీ గొంతు ఇంకా బాగోలేదా? సాన్విక మళ్ళీ తల ఊపింది. అది చూసిన మిది మళ్ళీ నుదుటిపై చెయ్యి వేసుకుని అంది, అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చెయ్యాలి? సాన్విక అత్యధికంగా కనుబొమ్మలు ముడిచింది. ఏమవుతుంది అన్నట్టుగా చూసింది. ఆమె అయోమయాన్ని గమనించిన మిది ఉత్సాహంగా అసలు విషయం చెప్పింది. మీ అమ్మా నాన్న వచ్చారు. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆహ్వానించడానికి వచ్చారు. అమ్మ నన్ను పంపించింది. నిన్ను పిలిచి తీసుకురమ్మంది. త్వరగా రెడీ అయ్యి కిందకి రమ్మని చెప్పింది. ఆ మాట చెవిలో పడగానే సాన్విక అలసిపోయిన కళ్ళల్లో ఒక్కసారిగా 1000 దీపాల వెలుగు మెరిసింది. అమ్మ నాన్న వచ్చారా? ఈ అపరిచితమైన ఉక్కిరిబిక్కిరి చేసే ఇంట్లో తన వాళ్ళని చెప్పుకునే 2 మనుషులున్నారు. ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆమె వాష్రూమ్ గది వైపుకు పరిగెత్తింది. మితి కూడా వెంటనే ఆమె వెనకాలే పరిగెత్తింది.
వదినకి ఏదైనా అవసరం పడితే సహాయం చెయ్యాలి కదా. ఆ అమ్మ కూడా స్పష్టంగా చెప్పింది వదినను తనతోనే కిందకి తీసుకురమ్మని. ఇంకా అదే చెయ్యాలి. మిది మనసులో గట్టిగా అనుకుంది వాళ్ళ వదిన దగ్గరికి వాళ్ళ వదినకి హెల్ప్ చేయాలి అని. మీరు ఇంత దూరం వచ్చి కనీసం కాస్త తీపి కూడా తినకుండా ఎలా వెళ్తారు చెప్పండి. ఇంకా ఒక విషయం, ఈ రోజు మధ్యాహ్నం భోజనం మాత్రం ఇక్కడే చేయాలి. ఇందులో ఎలాంటి అభ్యంతరం నేను వినను. పెద్దమ్మ నవ్వుతూ ఆ మాటలు చెప్పింది. ఇక విమల్ కాస్త సంకోచంగా నవ్వారు. ఇంకా జయదేవి రెండు చేతులు జోడించి వినయంగా అంది, అలా అనకండి అక్కగారు. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళలేం. ఇంకో రోజు తప్పకుండా వచ్చి భోజనం చేస్తాం. కానీ పెద్దమ్మ వినే స్థితిలో లేరు. ఆప్యాయంగా అధికారంతో అంది, ఏ ఎందుకు చేయరు? కూతురింట్లో ఒక పూట భోజనం చేయకూడదా? విమల్ గారు కాస్త తడబడుతూ అన్నారు. ఈ పెళ్లి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో మీకు తెలిసిందే కదా వదిన గారు. అయినా కూడా మీరు మా అమ్మాయిని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, మాకింత గౌరవం ఇస్తున్నారు. ఇంకెంతకంటే మాకు ఇంకేం కావాలి? పెద్దమ్మ మృదువుగా నవ్వుతూ ఆప్యాయమైన గొంతుతో అన్నారు. అలా అనకండి అన్నయ్య గారు. అసలు అసలు ఎవరి అదృష్టంలో ఎవరి రాసి ఉంటారో మనకేం తెలుసు చెప్పండి. విక్రమ్ కోసం దేవుడు చాలా ముందే మన సాన్వికని నిర్ణయించుంచాడేమో. అది అర్థం చేసుకోవడంలో పొరపాటు చేసింది మాత్రం ఖచ్చితంగా మనమే. కానీ చూడండి అన్నయ్య గారు, చివరికి ఆయన పరిస్థితులన్నీ కల్పించి కావాలని వీళ్ళిద్దరినీ ఒకటి చేశాడు. రాతని మనం మార్చలేము. సాన్విక తల్లి సాన్విక వాళ్ళ తల్లి జయదేవి ఆ మాటలకు ఇంకేమీ అనలేదు. ఆమె మనసంతా మాత్రం కూతురి గురించే తల్లడిల్లుతుంది. ఆత్రంగా అడిగింది, మా సాన్విక బాగానే ఉందా అక్క? చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నాం. మీలాగా మాకు అంత ఆర్థిక స్తోమత లేకపోయినా మా శక్తి మేరకు ఆమెకి ఎలాంటి లోటు లేకుండా పెంచాలని మాత్రమే ప్రయత్నించాం. బయటికి చాలా ధైర్యంగా కనిపించిన మనసులో మాత్రం చాలా సున్నితమైన అమ్మాయి తను. చిన్న విషయానికి ఎంతో బాధపడుతుంది. కానీ తన మనసులోని బాధను మాత్రం ఎవరికీ చెప్పదు. అప్పుడే ఊర్మి ఒక ట్రేలో పూరీలు, కూర, రకరకాల స్వీట్లు అందంగా అమర్చి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది. ఇక ఇంట్లో సాన్విక ఇంటి వాళ్లకు మరెవరూ మర్యాదలు చేయరని ఆమెకు ముందే తెలుసు. చెయ్యాలంటే మరి ఎలా? ఇంకెవరూ నిద్ర లేచిందే లేదు కదా. ఒక్కొక్కరు పెద్ద జమీందార్లా ఉంటారు. ఉదయం 10 గంటల వరకు నిద్రపోతారు. లేచిన తర్వాత కూడా ఎంత హడావిడో. ఇలాంటి ఇంట్లో ఉండాలని ఆమెకే అనిపించదు. ఈ ఇంటి గాలిలోనే ఏదో విషయం కలిసిపోయినట్టుంది. ఊర్మి తను చేసిన పూరీలు, కూర తీసుకొచ్చి వాళ్ళ ముందున్న టేబుల్ పై పెట్టి చెప్పింది, మధ్యాహ్నం భోజనం చేయకపోయినా పర్లేదు, కనీసం ఇప్పుడు ఉదయం టిఫిన్ అయినా కొంచెం తినండి. అంత ఏర్పాటుని చూసిన సాన్విక తల్లిదండ్రులు సంకోచంగా అన్నారు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదమ్మా, ఈ స్వీట్లు మాత్రమే తింటాం. అది విన్న ఊర్మి వెంటనే నవ్వుతూ అంది, ఎందుకు? నేను చేసిన వంట అంత బాగా ఉండదు అనుకుంటున్నారా ఏంటి? మా అమ్మ నాన్నలు కూడా ఈ ఇంటికి చాలా అరుదుగానే వస్తారు. మీరు తింటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సాన్విక నాకు సొంత చెల్లెల కంటే ఏ మాత్రం తక్కువ కాదు. మీకు తెలుసుగా. ఊర్మి పెద్దమ్మ కోడలమాట. జయదేవి చిరునవ్వు నవ్వింది ఆ మాటకి. పెద్దమ్మ ప్రేమగా ఊర్మి తలపై చెయ్యి వేసి నిమృతూ చెప్పారు, ఊర్మి మా పెద్ద కొడుక్కి భార్య. అమ్మాయిని చూడటానికి మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇద్దరు డాక్టర్లు కావటంతో ఇక ఇంట్లో ఎక్కువగా ఉండరు. కానీ సాన్విక ఇంటికి వచ్చినప్పటి నుంచి మాత్రం ఈ అమ్మాయి ఒక్కరోజు కూడా ఇక్కడ నుంచి వెళ్ళలేదు. ఊర్మి వెంటనే వాళ్ళిద్దరికి నమస్కరించింది. ఇద్దరు హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. జయదేవి మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కనీసం ఈ ఇంట్లో కొందరైనా తన కూతుర్ని మనసారా అంగీకరించారు. కానీ కానీ ఆమె భర్త విక్రమ్ మాత్రం నిజంగా సాన్వికను తన మనిషిగా అంగీకరించాడా? ఇంతలో పెద్దమ్మ చిరునవ్వుతో చెప్పింది, అదిగో మీ అమ్మాయి వచ్చేసింది. సాన్విక తన తల్లి తండ్రులను చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇక విమల్, జయదేవి ఇద్దరు వెంటనే లేచి నిలబడ్డారు. జయదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అందుకే కాబోలు తల్లి ప్రేమను దేవుడితో సమానంగా చెప్తారు. 10 నెలలు గర్భంలో మోసి గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న బిడ్డను ఒకరోజు వేరే ఇంటికి పంపాల్సి రావటం ఎంతటి బాధో అది ఒక తల్లికే పూర్తిగా అర్థమవుతుంది. సాన్విక మెట్లు దిగుతూ వేగంగా వచ్చి తన తల్లిని గట్టిగా కౌగిలించుకుంది. తల్లి ఒడిలో ఆమె శరీర సువాసనలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. జయదేవి ప్రేమగా కూతురి తలపై ముద్దు పెట్టి అడిగింది, ఎలా ఉన్నవరా తల్లి? నీ ముఖం ఎందుకు ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉందా? సాన్విక తను బాగానే ఉన్నానని తలూపింది.
అప్పుడు పెద్దమ్మ చెప్పింది, కొంచెం జలుబు చేసిందక్క, అందుకే మాట్లాడలేకపోతుంది. మీరు ఆందోళన పడకండి, మందులు వాడుతుంది. అది విని విమల్ మనసులోనే ఆందోళన పెరిగింది. తన కూతురు నిజంగానే బాగానే ఉందా? అదే సమయంలో విక్రమ్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకింట్లోకి అప్పుడే అడుగు పెట్టాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.